IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. బడ్జెట్లో రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది అన్నారు కేసీఆర్. అయితే రైతులకు 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా సహా పలు కార్యక్రమాలు చేపట్టామని, అవన్నీ రైతులను మోసం చేయడమా అని ప్రశ్నించారు మంత్రి పొన్నం ప్రభాకర్. స్పష్టమైన హామీ లేదు. రాష్ట్ర రైతులను పొగుడుతున్నట్టుగానే పొగుడుతూ వెన్నుపోటు పొడిచింది ప్రభుత్వం. ఖచ్చితంగా స్పష్టంగా వాళ్ళ వైఖరి చెప్పినారు. గతంలో ఇచ్చిన మాదిరిగా కాకుండా రైతు బంధులో, రైతు భరోసా పేరిట పథకంలో అనేక ఆంక్షలు పెట్టబోతున్నట్టుగా ప్రత్యక్షంగా చెప్పి రైతులకు ఆల్రెడీ మోసం చేశారు. బడ్జెట్లో వాళ్ళ నైజాం కూడా స్పష్టంగా బయటపడింది. ₹1,00,000 రుణమాఫీని 5 సంవత్సరాల్లో 5-6 కిస్తుల్లో చెల్లించిన అనేటువంటి శత్రువా? మేము ₹2,00,000 రుణమాఫీ ఆగస్టు లోపల చేస్తామని ₹1,00,000 లోపల ఉన్నటువంటి 11 లక్షల చిల్లర మంది రైతులకు ఒకే దఫా వేసిన వాళ్ళు శత్రువులమా? రైతులకు తెలుస్తుంది. రెండవది, మీరు రైతు చనిపోతే రైతు బీమా ఇచ్చినారు. మేము రైతు చనిపోకుండా ఉండేదందుకు రైతు పంట బీమా ఇస్తాను. అందుకు మంచిది కాదా మీకు?